శ్రీ గురుచరిత్ర అధ్యాయం 32 కంటిన్యూషన్ అండి. కానీ అందరిలో ఒక ధూర్తురుడు స్వామి ముందుకొచ్చి, అయ్యా, నాకొక సందేహం ఉన్నది. నొసటి వ్రాత తప్పించటం ఎవరి తరమూ కాదని వేదశాస్త్రాలన్నీ చెబుతున్నాయి. బ్రహ్మవ్రాత నిజమే అయితే ఈ చనిపోయినవాడు తిరిగి ఎలా బ్రతికాడు అన్నాడు. స్వామి నవ్వి, బ్రహ్మ అనుమతితో మేము వచ్చే జన్మలోని అతని జీవితకాలం నుండి 30 సంవత్సరాలు ఈ జన్మకు మార్చాము. అంతేకాని విధివ్రాత అన్నది వాస్తవమే అని చెప్పి అతనికి దివ్య దృష్టిని ప్రసాదించి ఆ సత్యం దర్శింపచేశారు. ఆ బ్రాహ్మణుడు నిరుత్తరుడయ్యాడు. అందరూ ఆశ్చర్యంతో తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. నాటి నుండి శ్రీగురుని కీర్తి వెల్లువలై దశ దిశలా వ్యాపించింది. సావిత్రి, దత్తాత్రేయులు సంగమంలో స్నానం చేసి శ్రీగురుని పూజించి వేద విప్రులకు భారీ ఎత్తున దక్షిణలిచ్చి పంపారు. అప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆ దంపతులను వెంట తీసుకొని శ్రీగురుడు తమ మఠానికి చేరుకున్నాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురుచరిత్ర అధ్యాయం 33. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన 33, 34, 35 అధ్యాయాలలో వివరించే అంశాలివి. శ్రీగురుడు మఠంలో ఉంటూనే అరణ్యంలో ఒక సాధువు రూపంలో సావిత్రికి దర్శనమిస్తాడు. ఇలా ఒకే సమయంలో వేరు రూపాలతో భక్తులను అనేక ప్రదేశాలలో అనుగ్రహించిన లీల సాయిబాబా చరిత్రలో చూడవచ్చు. ఇది దత్తస్వామి యొక్క ప్రత్యేకత. అందుకే ఆయన కాశీలో స్నాన జపాలు, మాహురాపురంలో నిద్ర, కొల్హాపురంలో భిక్ష ప్రతిదినమూ చేస్తాడని షిరిడీ హారతులు స్తుతిస్తాయి. ఒక వేశ్య, ఆమె వద్దనున్న ఒక కోడి, ఒక కోతి కూడా రుద్రాక్ష మహిమ వలన ఒక రాజకుమార్తె సోమవార వ్రతం వలన శుభము పొందినట్లు శ్రీగురుడు చెబుతాడు. వీరి ధర్మనిష్ట వీరి సఫల్యతలకు మూల కారణం. ధర్మనిష్టకు భగవంతునిపై విశ్వాసమే మూలం. భగవంతునిపై అనన్యమైన ప్రేమ ఉంటే ఆయన శాసనమైన ధర్మం మీద ప్రీతి ఎందుకుండదు? ధర్మం లేకుండా రుద్రాక్ష వ్రతలు, వేదాధ్యయనము వ్యర్థమని, మిథ్యాచారమని శ్రీగురుని సూచన. ప్రారబ్ధవశాన బాహ్య దృష్టికి వేసి అయిన ధర్మ రతిగల అంతరంగము, భక్తి ఆమె ఉత్తమ గతిని ప్రసాదించాయి. సద్గురు సమాగమం చేత విభూతి, రుద్రాక్ష కూడా అతీత ఫలితమిస్తాయని, సద్గురు సమాగమనం రాక్షసులను సైతం పరివర్తన కలిగించి ఉద్భవించగల అనడానికి రాజు పరాశర మహర్షిని, బ్రహ్మరాక్షసుడు వామదేవ మహర్షిని ఆశ్రయించిన కథలు తెలుపుతాయి. సద్గురువుని ఆశ్రయించని బ్రహ్మ బాహ్యచార పాటవం అహంకారానికి, అజ్ఞానానికి చిహ్నం. కారణం, ధర్మాన్ని, సదాచారాన్ని నిశితంగా సూక్ష్మంగా విప్పి చెప్పగలిగిన వారు, వాటిలో పరిపూర్ణ నందిన వారే గదా. రుద్రాక్ష, భస్మము దేహం పైన ధరించటం అంటే వాటి చేత సంకేతించబడిన పరమాత్మతత్వాన్ని హృదయంలో శ్రద్ధగా నిలుపుకోవడం అన్నమాట. అందుకవసరమైన సాధనాన్ని అన్వేషించుకుంటూ ముముక్షువు తప్పక సద్గురువును ఆశ్రయించి కర్తవ్యాన్ని తెలుసుకొని ఆచరిస్తాడు. అటువంటి శ్రద్ధాభక్తులు గలవాడు సద్గురు కృపను పొంది తీరుతాడు. అందుకే శ్రీరామకృష్ణ పరమహంస జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్యమనే కళ్యాణాన్ని జరిపించే పురోహితునిగా సద్గురువుని వర్ణించాడు. కథారంభము. నామధారకుడితో సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు. దత్తుడు, సావిత్రి ఆ రోజక్కడే నిద్ర చేసి మరుసటి రోజు తెల్లవారుజామునే స్నానం చేసుకొని శ్రీగురుని దర్శించాడు. అప్పుడు సావిత్రి నమస్కరించి ఆయనతో ఇలా అన్నది. స్వామి, నిన్న నేను శోకిస్తున్నప్పుడు ఒక యోగీశ్వరుడు వచ్చి నాకు ధర్మము ఉపదేశించి రుద్రాక్షలు, విభూతి ప్రసాదించారు. ఆయనెవరు? ఆయన చెప్పినట్లు చేయబట్టే మాకింతటి మహద్భాగ్యం కలిగింది.
మరలా వారి దర్శనం మాకెక్కడ లభిస్తుంది అన్నది. శ్రీగురుడు చిరునవ్వులు చిందిస్తూ, అమ్మాయి, నీ పతిభక్తిని చూడదలిచి మేమే మారు రూపంలో నీ వద్దకొచ్చాము. మీకు రుద్రాక్ష మహిమను తెలియజేయటానికే అవి ప్రసాదించాము. వాటి మాహాత్మ్యం వల్లనే నీకిట్టి అభయం లభించింది. మీరు మాకు ఆప్తులు కనుక వాటి మాహాత్మ్యం వివరిస్తాము. ఎటువంటి వారికైనా రుద్రాక్షలు ధరిస్తే పాపాలుండవు, ఎంతో పుణ్యం లభిస్తుందని శృతి స్మృతి పురాణాలు చెబుతున్నాయి. 1000 రుద్రాక్షలు ధరించిన వాడు సాక్షాత్తు రుద్రుడే. అన్నీ దొరకనప్పుడు బాహువులకు 16 శిఖలో 1, చేతులకు 24, మెడలో 32, శిరస్సున 42, చెవులకు 12, కన్నులకు ఒక్కొక్కటికి, వక్షస్థలంలో 108 ధరించినవాడు సాక్షాత్తు కుమారస్వామితో సమానుడు. వాటికి పగడాలు స్ఫటికాలు చేర్చి బంగారంతో చుట్టి ధరించినవాడు రుద్రలోకం ప్రాప్తిస్తుంది. మాలతో జపం చేస్తే అనంత ఫలితం వస్తుంది. భస్మము రుద్రాక్ష ధరించని వారి జన్మయే వ్యర్థం అని, అది ధరించి స్నానం చేస్తే గంగా స్నాన ఫలితం ఉంటుంది. ఏకాదశ రుద్ర మహామంత్రంతో రుద్రాక్షను అభిషేకిస్తే శివలింగాన్ని అర్చించినంత ఫలితం ఉంటుంది. రుద్రాక్షలలో ఏకముఖి జన్మరాహిత్యమే ప్రసాదించగలదు. ఎటువంటి రుద్రాక్షలు ధరించినా 4 పురుషార్థాలు సిద్ధిస్తాయి. పూర్వం కాశ్మీర దేశంలో భద్రసేనుడనే రాజుకు తారకుడనే కొడుకు, మంత్రి సుధర్ముడికి సద్గుణుడనే కొడుకు ఉండేవాడు. వారెంతో ప్రేమతో మసులుకుంటూ ఎట్టి అభయ ఆభరణాలు లెక్క చేయక రుద్రాక్షలు ధరించి శివారాధన చేసి గాని భోజనం చేసేవారు కాదు. ఒకనాడు పరాశర మహర్షి రాగా భద్రసేనుడాయన్ను పూజించి ఆ బిడ్డలిద్దరి విచిత్ర వైఖరికి కారణమేమో చెప్పమని ప్రార్థించాడు. ఆ ముని, రాజా, వెనుక నంది గ్రామంలో మహా సౌందర్యవతి శ్రీమంతురాలు అయిన మహానంద అనే వేశ్య ఉండేది. ఆమె గుణవంతురాలు, స్వేచ్ఛాచారిణిగా జీవించక పెద్దల వలన సకల ధర్మాలు తెలుసుకొని దాన ధర్మాలు చేస్తూ జీవిస్తుండేది. ఆమె నిత్యము అలంకరించుకొని తన ఇంటనున్న మండపంలో నృత్యం చేసేది. ఆ మండపంలో ఒక కోడిని ఒక కోతిని పెంచుతూ ఉండేది. వాటికి ఆమె వినోదం కోసం రుద్రాక్షలతో అలంకరించేది. ఒకనాడు మహాధనికుడు శివవ్రత దీక్షితుడు అయిన ఒక వైశ్యుడు ఆమె ఇంటికి వచ్చాడు. అతని ఒంటి నిండా విభూది, చేతులకు రత్న కంకణాలు, అతని చేతిలో సూర్యునిలా వెలిగిపోతున్న రత్నలింగము ఉన్నాయి. దానిని చూచి ఆ వేశ్య ఆశపడి తన సఖి చేత కబురు పంపింది. అతడు ఆ మండపంలో కూర్చొని మహా సౌందర్యవతి అయిన ఆ వేశ్య తనను సంతోషపెట్టగలిగితే ఆ లింగము ఇస్తానన్నాడు. ఆ వేశ్య అందుకు సంతోషించి 3 రోజులు పతివ్రతా ధర్మం అనుసరించి అతన్ని సేవించగలనని తన సఖి చేత చెప్పించింది.